కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇదొక గుడ్ న్యూస్. 8 పే కమిషన్ 8వ వేతన సంఘం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీని వల్ల కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకి జీతాలు పెన్షన్లు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుపైనే అందరి దృష్టి ఉంది. ఎందుకంటే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు గణనీయంగా డ్రాస్టిక్ గా పెరుగుతాయి. అప్పట్లో 7 పే కమిషన్ ఈ ఫిట్మెంట్ ని 2.57 చేసింది. ఇప్పుడు ఈ 8 పే కమిషన్ ఫిట్మెంట్ ని 2.86 చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగుల కనీస బేసిక్ సాలరీ 18,000 నుంచి 51,480 రూపాయలు అవుతుంది. అలాగే బేసిక్ పెన్షన్ కూడా 9,000 నుంచి 25,740 రూపాయలు అవుతుంది. సో జీతాలు పెరిగితే ఆటోమేటిక్ గా హెచ్ఆర్ఏ కావచ్చు, ట్రావెల్ అలవెన్స్ కావచ్చు, ఇవి కూడా అప్డేట్ అవుతాయి. వీటితో పాటు ఎన్పిఎస్, సిజిహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. ఉద్యోగులు పనిచేస్తున్న ప్రాంతం ఆధారంగా కూడా ఈ అలవెన్స్ లో మార్పులుంటాయి. అంటే ఒకే పే గ్రేడ్ ఉన్న ఉద్యోగులందరికీ ఒకేలాగా జీతాలు ఉండకపోవచ్చు. ఈ 8 పే కమిషన్ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి ఖర్చు భారీగా పెరుగుతుంది. అంతేకాదు ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ 7వ వేతన సంఘం ఏదైతే ఉందో దీని గడువు ఈ సంవత్సరం ఆఖరికి అంటే డిసెంబర్ 31 కి ముగుస్తుంది. సో 2026 జనవరి 1 నుంచి ఈ 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది. అయితే ప్రభుత్వం ఈ 8వ వేతన సంఘానికి ఓకే చెప్పింది, కానీ కమిటీ అయితే అధికారికంగా ఇంకా ఏర్పాటు కాలేదు. అప్పట్లో 7 పే కమిషన్ ని 2014లో మన్మోహన్ సర్కార్ ఓకే చేస్తే అది 2016 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ అయింది. సో గత అనుభవాలను బట్టి చూస్తే ఈ 8వ వేతన సంఘం ఈ 8 పే కమిషన్ ఏర్పాటయ్యి అదొక నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించడానికి కనీసం 2 నుంచి 2.5 ఏళ్లు పట్టే అవకాశం ఉందని ఒక అంచనా.